హాయ్ ఆల్, ఈరోజు టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చి మామిడికాయ ముక్కలు. ఇంకా చింతపండు రసం, తగిన కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా వేయించుకున్న తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత సరిపడే కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అదంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్నీ మనం నీట్గా పెట్టుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేపల పులుసుకి గరిటెకండ కూడా ఇలా మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది. ఇంకా ఫిష్ పీసెస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా బెండకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇంకా మామిడికాయ ముక్కలు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తక్కువగా అనిపిస్తే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో గుమగుమలాడే చేపల పులుసు సర్వ్ చేయడానికి రెడీ. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అలా వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకుని తింటుంటే ఆ ఫీలింగే వేరు కదండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.